స్నానము సంవత్సరంలో ఈశ్వరుడు తత్శక్తిని అంటే జలములన్నిటి యందు ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టబడిన తిథి ఏదో అది దీపావళి అమావాస్య. నూనె యందు లక్ష్మి నుంచి ప్రతి నీటి యందు కూపజలముల యందు ఆఖరికి నూతిలో నీళ్లు తోడుకున్నా సరే ఆ రోజు ఆ నీటి యందు గంగ ప్రవేశించి ఉంటుంది. అందుకే విశేషంగా గంగ యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు కార్తీక మాస ఆరంభము అంత గొప్పగా ఉంటుంది. అంటే దాని ముందు పునాది అంత గట్టిగా వేస్తారు. సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కింధకాండ చివరి భాగం సుందరకాండకు పునాదిగా మారిపోయినట్టు. ఆ అమావాస్య తిథి నాడు తెల్లవారుజామున లేచి యథావిధి స్నానము యందు ఆ తైలాన్ని ఒళ్ళంతా మర్దించుకుంటారు, ఆ ఒంటికి రాసుకుంటారు. ఆ నూనె ఒంటికి రాసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము కలిగి అలక్ష్మీ పరిహారం అవుతుంది. రెండవది, ఆ రోజు ప్రతి నీటి యందు అంటే నూతి నీరవనివ్వండి, నదీ జలములు కానివ్వండి, తీర్థజలములు కానివ్వండి, ఎక్కడి జలములైనా ఆ జలములు అన్నిటి యందు కూడా గంగ ప్రవేశించి ఉంటుంది. గంగ ప్రవేశించిన కారణం చేత ఎవరు ఆ రోజున ఒంటికి నూనె రాసుకుంటారో, ఎవరు నీటి యందు మజ్జనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చేస్తారో అటువంటి వారందరికీ కూడా లక్ష్మీ యొక్క అనుగ్రహము కలుగుతుంది. అటువంటి వారందరికీ కూడా గంగా స్నానము చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. బాగానే ఉంది, రెండు వేశారండి, కానీ గౌణ స్నానం చేస్తే అంటే తల మునిగేటట్టుగా స్నానం చేయలేడు వాడు. తల మునిగి స్నానం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? చెరువు కన్నా వెళ్ళాలి, నది కన్నా వెళ్ళాలి, అప్పుడు కదా తల ముంచి స్నానం చేయడం. తల మించి స్నానం ఎక్కడ చేస్తారు? ఇంట్లో చేస్తారు. ఏదో కూపములో నీళ్లు తోడి తెచ్చుకున్నారు, ఓ బిందెలో పోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? తల మించి పోసుకుంటారు తప్ప తల బిందెలో పెట్టి ముంచలేరు. మరి ఇప్పుడు ఈ దోషం ఎలా పరిహారం అవుతుందని అడిగారు. అసలు స్నానం చేసేటప్పుడు తల ముంచి స్నానం చేసేటట్టుగా చెయ్యాలి. అంటే అందుకని నదికి దగ్గరగా ఉంటారు, కనీసం ఓ కాలవకో చెరువుకో దగ్గరగా ఉంటారు. అందుకే వేదంలో నీటి పట్ల చెయ్యకూడని అపచారములను ఎన్నో చెప్పారు, స్నానం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం. ఇప్పుడు మనం అలా చెయ్యట్లేదు ప్రతిరోజు. ఈ పాపం ఎప్పుడు పోతుంది అని అడిగారు. ఎప్పుడు పోతుంది అంటే దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు స్నాన సంకల్పం చేసి స్నానం చేస్తూ స్నానం మధ్యలో మట్టి ముద్ద వేర్లకి అంటుకుని ఉండేటట్టుగా ఉత్తరేణి చెట్టుని పీకి తెచ్చుకోవాలి. నాకు పాపం మా మోహన్ రావు తెచ్చిపెట్టారు కూడా. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకొని దీపావళి అమావాస్య నాడు స్నాన మధ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. భ్రామ్యమాణ పునః పునః అని ఆ మంత్రం చెప్తూ నీటిలో ముంచి ఆ ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకోవాలి. ఆ శ్లోకం చెప్తూ తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని పడేస్తారు. దానికి దళకంటక సమాన్విత ఆకులు ముళ్ళు ఉంటాయి, వాటితోటే తిప్పుకోవాలి, ముళ్ళు తీసేయకూడదు. ఆకులు ముళ్ళలా ఉంటాయి, అలాగే తిప్పుకోవాలి. వాటితో కలిపి తిప్పుకుంటారు. తిప్పుకుని పడేస్తే ఒక సంవత్సరం పాటు సక్రమంగా స్నానం చెయ్యనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే, అరే రే వీడు పాపం ఏదో కారణాలకు ఉండిపోయాడురా ఇలాగా, కానీ వీడికి తాపత్రయం ఉంది, ఆర్తి ఉంది, ఏం చెయ్యాలి మరి? లోపల ఆర్తి ఉంది, మంచితనం ఉంది, భగవద్భక్తి ఉంది, శాస్త్రమునందు విశ్వాసం ఉంది, గురుపాదముల యందు భక్తి ఉంది. ఇప్పుడు వీడిని ఉద్ధరించాలి. ఎలా? అన్నిటికన్నా కిందకి తీసుకొచ్చి ఉద్ధరించడానికి ఏం చేస్తాడంటే ఒక్కొక్క పదార్థమునందు ఒక్కొక్క దివ్యత్వమును ఒక కాలమునందు ప్రవేశపెడతాడు. నేను మీతో మనవి చేసింది అది. కాలమునకుండే శక్తి అన్నదానికి నేను మీతో మనవి చేస్తూ వచ్చినటువంటి కారణం అది. ఇప్పుడు దీపావళి అమావాస్య వెళ్ళిపోయింది, నేను అలా స్నానం చేస్తానండి అని మీరు అన్నారనుకోండి, అలా మీరు స్నానం చేసినా ఇక ఆ ఫలితం ఇస్తారు అని నేను చెప్పడం కుదరదు. ఎప్పుడు చెయ్యాలి? మళ్ళీ వచ్చే దీపావళి అమావాస్యకి చెయ్యాలి అలా స్నానం చెయ్యాలి తప్ప ఈ లోపల ఇంకొక రోజున చేస్తానంటే ఈ శక్తులు రావు. కాబట్టి ఇప్పుడు దీపావళి అమావాస్య నాడు దీపములు పెడతారు. దీపములు ఎందుకు పెడతారో తెలుసా అండి? ఆవళి అంటే వరుస, దీపముల యొక్క వరుసలు కనపడతాయని చెప్పింది శాస్త్రం. ఎందుకు దీపముల యొక్క వరుసలు పెట్టాలి అంటే, వీడు గత జన్మములో చేసుకున్నటువంటి పాపము, చేసిన దుష్కర్మలు ఉన్నాయి,
వాటి ఫలితంగా అలక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంది. వేళ పట్టున పూజా మందిరంలోకి వెళ్ళలేదు, ఒక్కనాడు ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదు, కర్మేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని ఈశ్వరుడి కోసం వెచ్చించలేదు, వేదం ఎలా చెప్పిందో అలా బతకడంలో కనీసం 1% కూడా బతకలేదు, కృతజ్ఞతతో బతికాడు. ఇప్పుడు అలక్ష్మి ఇంట్లో కూర్చుంటుంది. అలక్ష్మి ఇంట్లో ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మికి తాపత్రయం ఉంటుంది, అయ్యో వీడికి భక్తి ఉంది, మా ఆయన మీద నారాయణుడి మీద